హలో అండి. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి నేర్చుకున్న కర్రీని మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్‌లో ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా అందులో వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి పక్కన పెట్టుకున్న తర్వాత గోంగూరని మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకొని అది కూడా ఒకవైపు ఉడకబెట్టుకోవాలనమాట. సో, ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. దాంట్లో ఆహ్, ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ ఒక 2 చిన్న టొమాటోలు తీసుకున్నా నేను. టొమాటోస్ కూడా సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసాను. తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న గోంగూరని కూడా అందులో వేసేసి కొంచెం ఉడకనివ్వాలి. సో, గోంగూర అనేది ఎర్ర గోంగూర అయినా తీసుకోవచ్చు, తెల్ల గోంగూర అయినా తీసుకోవచ్చు. పుల్లగా కావాలి అనుకునే వాళ్ళు ఎర్ర గోంగూరని ప్రిఫర్ చేయొచ్చు. నేను ఇన్‌స్టాలో చూసి ఖచ్చితంగా చేయాలి అనుకున్న కర్రీ అనమాట. చాలామందికి గోంగూర అంటే చాలా ఫేవరెట్ ఉంటుంది. నాకు కూడా నా ఫేవరెట్ కర్రీస్‌లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ కర్రీ అనమాట గోంగూర. సో, గోంగూర వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా అందులో వేసేసి కొంచెం కొద్దిసేపు ఉడకనిస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి గోంగూర ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.